ప్రధానంగా వరి కోత రైతులకు ఇంధనం సరఫరా విషయంలో పెట్రోల్ బంకుల నిర్వాహకుల నుండి ఏ విధమైన అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని పెద్దాపురం ఆర్డీఓ ఎన్ శ్రీధర్ కిర్లంపూడి తహసీల్దార్ కె సాయి కిరణ్ కు సూచించారు. సోమవారం ఉదయం మండల కేంద్రం కిర్లంపూడిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆర్డీఓ కాకినాడ జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు ఈ డీజిల్ పెట్రోల్ పంపిణీ చర్యలపై వివరాలు రాబడడం జరుగుతుందని ఆయన వివరించారు. ముందుగా స్థానిక తహసీల్దార్ సాయి కిరణ్ అలాగే మండల వ్యవసాయ అధికారి సుధా మాధురి అదేవిధంగా కిర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్ జి సతీష్ తో ఆర్డీఓ సమావేశమై మండలంలో ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి, వాటి ద్వారా ఎంత మొత్తంలో డీజిల్ పెట్రోల్ వినియోగదారులకు సరఫరా చేస్తున్నారనే దానిపై ఆర్డీఓ ఆరా తీశారు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో అధికారులు అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇంధనం సరఫరా పట్ల ప్రజల్లో నెలకొన్న అనుమానాల్ని తొలగిపోయే విధంగా ముందుకు సాగాలని పెద్దాపురం ఆర్డీఓ తహసీల్దార్ ఏవో ఎస్ఐలను ఆదేశించారు. ఈ యొక్క పర్యటన ముఖ్యమంత్రి యొక్క ఆజ్ఞగా భావించాలని ఆర్డీఓ కిర్లంపూడి అధికారులకు తెలిపారు. రెస్పాన్స్ లేకుండా నువ్వు ఇదేంటిది ఫోటో చేస్తున్నారు. గ్యాస్ సొక్కలే ముందు తీపు కిర్లంపూడి ఎన్నోన్నాయండి? 4. ఎంతమంది వియ్యాలండి? ఒకళ్ళు. ఇప్పుడు ఈ కూపన్స్ ఎవరేస్తున్నారు? ఇప్పుడు నాకు మీరు విఎస్ అంతకంతా మీకు వస్తుంది. ఎప్పుడు అట్లీస్ట్ ఒకటన్నా అవ్వాలి కదా, ఎందుకు చేయలేదు మీరు? 11 అయిపోయింది, టైము 12 అయిపోయింది. నెక్స్ట్ చెప్పండి. చెప్పండి. ఎన్ని మిషన్లు అండి? అవన్నీ నాకు వద్దండి. మొత్తం టోటల్ గా నాకు విఏ ఎంతమంది అండి? ఒకళ్ళు. నెక్స్ట్ ఈ డేటా మీ దగ్గర ఉందా? ఇలాగా ఇది ఉందా? విలేజ్ వారీగా ఉంది. ఎట్లాగా ఉందా? ఇలా ఉంది కదా. ఏది ఉంటేదమ్మా ఎకరేజ్ మీకు ఎంత ఉంటే అంత మీరు ఇవాళ కోరిన తర్వాత ఊరిపొడి యూ డూ వన్ థింగ్. ఒక మీరు ఇప్పుడు ఇదే కదా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రకారం ఇదే కదా డీజిల్ కూపన్ ఇవే కదా. ఇమీడియట్ ఎంతసేపట్లో ఇవ్వగలరు తహసీల్దార్ గారికి? ఎంతమంది వీఆర్లు మండలం మొత్తం మీద? 16 మందికి సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే మనకి హార్వెస్టింగ్ ఇన్ ప్రోగ్రెస్ ఉందో, ఎక్కడైతే మిషన్లు ఉన్నాయో మిషన్ కు 70 లీటర్ చొప్పున డీజిల్ పర్ డే మన జిల్లా కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్. ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి? 4. దానికి ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. రిక్వైర్మెంట్ మీరు ఇవ్వాలి. మీరు వస్తేనే ఎంఆర్ఓ ఇవ్వగలరు. ఇంత ప్యాసివ్ ఉండే పని అవుతుంది. నాకు గుర్తుపెట్టుకోండి. నాకు ఇమ్మీడియట్ 1 అవర్ లో మొత్తం అంతా నాకు ఇవన్నీ ఎవరైతే రికమెండ్ సపోజ్ కిర్లంపూడి 5 ఎకరాల్లో ఎంత హార్వెస్టింగ్ అయింది? అయిపోయిందా? అయిపోయింది అంటే తక్కువ. సో ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం అంతా ఇప్పుడు నాకు కూపన్స్ అని నాకు 1 అవర్ నాకు ఏజెన్సీకి వెళ్ళిపోవాలి. ఇంకోటి మీ విఆర్ఓస్ అక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఐడి కార్డులు ఇవ్వాలి మీరు విఆర్ఓస్ కి. విఎస్ కి మీరు ఇవ్వండి అమ్మా ఐడి కార్డు. విఆర్ఓస్ మీరు ఐడి కార్డులు మీరు ఇవ్వండి. పోలీస్కి అట్లా యూనిఫామ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇది జరగాల. ఓకే ప్రెస్ మీరు చేయండి, ఇవ్వండి, లిస్ట్ ఇవ్వండి. ఎన్ని కూపన్స్ అవసరం అవుతాయి మీరు? ఇప్పుడు ఇది ప్యానిక్ సిచ్యువేషన్ కాబట్టి వచ్చేస్తాయి. అందరూ డంప్ చేస్తారు. ప్రెషర్ మీకే పెరుగుద్ది. అర్థమైందా? తహసీల్దార్ పోలీస్ దే ఆర్ రెడీ విత్ దేర్ మ్యాన్ పవర్. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈవెన్ ఏజెన్సీ కూడా రెడీగా ఉంది. స్టాక్ నో ప్రాబ్లం. ప్రయారిటీ మీకే. రెండోది ఎస్ఐ గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కంబైన్ హార్వెస్ట్ కి వెళ్ళాలి, ఆపకూడదు. రెండోది లూజ్ గా ఎక్కడ ఎవరు అది చూసుకుంటాం. వాళ్ళు బండి తెచ్చుకోమని అంతగా 2 వీలరా 3 వీలరా 4 వీలరా తెచ్చుకోమని చేస్తారు.
లూజ్ గా ఎక్సెప్ట్ వీళ్ళ తప్ప ఎవరికి లేదు. ఇది క్లియర్ అసెస్ ఫ్రమ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఓకేనా? ఇది ఖచ్చితంగా మనం ఫాలో అవుట్ చేయాలి. ఓకే, మీరు ఎంతసేపట్లో ఇప్పుడు నాకు ఇప్పుడు 500 ఎకరాలు బూరుపూడి ఎంత వాటికి మొత్తం డేటాను యువర్ స్పీచ్ సబ్డ్యూజ్ మెజిస్ట్రేట్ దెన్ వీ డోంట్ ఎనీ డేటా. అదేంటమ్మా చెయ్యాలి కదా, మీరు చేతులు లెక్కలేస్తున్నారండి. సిస్టమ్స్ ఉన్నాయిగా. వేర్ ఇస్ యువర్ ఆఫీస్? ఐ విల్ విజిట్ యువర్ ఆఫీస్ బై 2 o'clock. గుర్తుపెట్టుకో, నాకు 2 గంటల కల్లా మళ్ళీ నేను వస్తాను. నేను నాకు ఎన్ని కూపన్స్ బయటికి వెళ్ళలేదు నాకు డేటా మీరు ఇవ్వాలి. ఎంఆర్ఓ గారు మీరు ఇస్తే కౌంట్స్ చేయగలరు. ఇక్కడ తహసీల్దార్ అండ్ మండల లింకులు మేజిస్ట్రేట్ అని రావడం. ప్రింట్ ఒక 100 కాపీలు ఇచ్చేసేయండి. ఇచ్చేయండి. మీ అన్ని బ్లాంక్ ఉండాలి. బ్లాంక్ డేట్ వదిలేయండి. డేట్ వదిలేసేసి డేట్ ఇవన్నీ బ్లాంక్ వేసేసి ఏవో గారికి 100 కాపీలు ఇచ్చేసేయండి. ఎవరో ఇవ్వండి. ఇప్పుడు